Today we are signing MOU with Keshav Memorial Degree College for Commerce and Science. This is at Narayanguda, Hyderabad. This college has about 3,000 students at graduate level, and this college is one of the pioneering colleges in the city. And we are very happy to sign MOU with Principal Ma'am Shanta Garu. And as part of this agreement, we are going to take up some water conservation initiatives as well as waste management initiatives in this campus. And we are hoping that this particular small initiative in this campus will lead to water positive situation in the campus, as well as behavioral change of the students and faculty members in terms of water consumption, water conservation, water management, as well as waste management. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. We are very happy to sign MOU with you, ma'am. Thanks for your support and for your entire management team of the society. Yes. We are hoping that we are able to do some good work in future. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మేము వాటర్ షెడ్ సపోర్ట్ సర్వీసెస్ యాక్టివిటీస్ నెట్వర్క్ తోటి MOU సైన్ చేయడం జరిగింది. నేను వి శాంతి, కేశవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్. ఇది నారాయణగూడలో ఉంది. యాక్చువల్గా ఇప్పటి వరకు మేము ఏమనుకున్నామంటే వేస్ట్ మేనేజ్మెంట్ కానీ వాటర్ మేనేజ్మెంట్ కానీ, ఎందుకంటే ఇప్పుడున్న యువతకి నీటి విలువ కానీ వేస్ట్ అవుతున్నది అంటే వేస్ట్ ఎందుకు వస్తుంది, సృష్టిలో ఏది కూడా వేస్ట్గా భగవంతుడైతే సృష్టించలేదు, ఏది వృధాగా, కానీ దానికి ఒక పరమార్థం అంటూ ఉంది అనేది యువతకు తెలియజేయడం కోసం మేము కూడా ఇన్ని సంవత్సరాలుగా, అంటే ఇప్పుడు వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 3,000 మంది వాటర్ ఇక్కడ వాడుతున్నారు, అది ఏ రూపేణా అయినా కూడా. కాబట్టి ఆ వాడుతున్న వాటర్ని మళ్ళీ ఎట్లా చెట్లకి కానీ లేకపోతే గ్రీనరీకి కానీ, ఎందుకంటే మాకు 10,000 SFT పైగా గ్రీనరీ ఉంది కాలేజ్లో, సో వాటికి యూజ్ చేయడం అంటే లిమిటెడ్ రిసోర్స్ అయిన వాటర్ని హౌ బెస్ట్ వీ కెన్ మేక్ యూజ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ వేస్ట్ వాటర్. సో వీటన్నిటిని కన్వర్ట్ చేసుకుందాం అనుకోవడంలో అప్పుడు వాసన్ రామచంద్రుడు గారితో పరిచయం అవ్వడం జరిగింది. తద్వారా మేము ఈ రోజున MOU తీసుకుంటున్నాము. దీనివల్ల మా యువతకి వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు, లేదా వాటర్ని హౌ బెస్ట్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, బికాజ్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ రిసోర్స్. రాబోయే కాలానికి ఇంకా గడ్డు కాలం అని చెప్తున్నారు కదా, సో వీ జస్ట్ వాంట్ టు మేక్ యూజ్ నౌ అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రాబోయే కాలంలో వాటర్ లేదు అనిపించుకునే బదులు మాకు 3,000 మంది యువత మా దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం పరంగా మేము వాసంతో MOU తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రుడు గారు ఫర్ MOU. బెటర్ వీల్ సీ ఈ యువతకి ఎంతవరకు మనం ఈ మెసేజ్ని తీసుకెళ్దాం అనేది we do our level best. I am Uma Devi from Keshav Memorial Institute of Commerce and Sciences. I work as HOD of English Department. Today we are very happy to have an MOU with the Watershed Conservation Movement. I am very happy that our KMICS also is involved in this kind of conservation activities. We know that it is important to save water all the time, and to create awareness among our students is a very good opportunity, I feel, and to be a part of this movement I am very happy. Thank you very much. Nenu V Neeraja, HOD of Commerce, Keshav Memorial Institute of Commerce and Sciences. Okay, ee roju వాటర్ షెడ్ సపోర్ట్ సర్వీసెస్ అండ్ యాక్టివిటీస్ నెట్వర్క్ వాసన్ రామచంద్రుడు గారితో MOU చేసుకోవడము మాకెంతో సంతోషంగా ఉంది. మార్నింగ్ లేచింది మొదలు వాటర్ లేనిది మన మనుగడనే జరగదు. అటువంటిది వాటర్ విలువ తెలియజేయడానికి మా స్టూడెంట్స్కి ఎలా యూజ్ చేసిన వాటర్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, వినియోగించుకోవచ్చు తెలియజేయడానికి కూడా ఇది MOU ద్వారా మా విద్యార్థులందరికీ వివిధ రకాల యాక్టివిటీస్ చేస్తూ తెలియజేయడం జరుగుతుంది. ఈ MOU తోటి చేసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మానవ జీవనానికి ఆధారం నీరు. నీటిని సంరక్షించుకోవటం, నీటిని పొదుపుగా వాడుకోవటం, భూమిలో నీటి వనరులను పెంచుకునేటువంటి విధంగా మానవుడు తన జీవన విధానాన్ని మలుచుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటిది. దేశంలో ఈ రోజున వన సంపద తరుగుతున్నది, కాంక్రీటు యుగం పెరుగుతూ ఉన్నది, నీటి వనరులు తగ్గిపోయేటువంటి ప్రమాదం కలుగుతూ ఉన్నది. రాబోయేటువంటి తరానికి నీరు ఎలా అందుతుందా, ఎంత కష్టభరితమవుతుంది అనేది కూడా ఈ తరం ఆలోచించవలసింది. కాబట్టి భూమిలో నీరు ఇంకేటువంటి విధంగా భూమి సుపోషణ చేయటము, జల సుపోషణ చేసుకోవటం, జలాన్ని సంరక్షించుకోవటం నేటి తరానికి ప్రధానమైనటువంటి బాధ్యత.
రాబోయేటువంటి తరానికి మనం ఆస్తులు ఇవ్వటం కంటే కూడా నీటి సంపదను వాళ్ళు స్వీకరించేటువంటి విధంగా, వాళ్ళు అందిపుచ్చుకునేటువంటి విధంగా ఈ రోజున మనం జల సంరక్షణ చేసినట్లయితే అదే రాబోయే తరానికి మనం ఇచ్చేటువంటి ఒక గొప్ప సంపద. ఇప్పటికే నీటిని అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఇక ముందు నీటిని సక్రమంగా, మితంగా, సరి అయిన పద్ధతిలో వాడుకునే విధంగా, పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి విధంగా, నీరు కలుషితం కాకుండా నీటి ద్వారా ఒక స్వచ్ఛమైనటువంటి, శుభ్రమైనటువంటి ఆరోగ్య సంపద కలిగేటువంటి విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయడం చాలా అవసరము. మా కళాశాల ప్రాంగణంలో నీటి వనరులను సంరక్షించుకునేటువంటి విధంగా వాసన సంస్థ మా విద్యార్థులకు డైరెక్షన్ ఇస్తూ మా ప్రాంగణంలో నీటి వనరులను పెంపొందించుకునేటువంటి విధంగా తగినటువంటి మార్గదర్శనం చేయటానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. మా విద్యార్థులు, యువశక్తి ముందుకు వచ్చి నీటి యొక్క ఆవశ్యకతను గుర్తించి ఆ నీటి వనరులను సంరక్షించుకోవటం కోసం, భూమిలో నీరు ఇంకేటువంటి విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవటం కోసం విద్యార్థి శక్తి తరలి వస్తున్నది. పర్యావరణంలో నీటి యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తిస్తున్నాం. ఈ నేటి యువతరము ఎంతో చైతన్యవంతం అవుతూ ఈ విషయంలో ముందుకు వస్తున్నందుకు మా కళాశాల విద్యార్థి బృందాన్ని అభినందిస్తూ, సమాజంలోనే ఈ విధమైన చైతన్యం తీసుకొస్తున్నందుకు వాసన సంస్థ వాళ్ళను కూడా అభినందిస్తున్నాను.